Welcome to FN Weekly. ఇన్లాండ్ ఫిషరీస్ జాయింట్ సెక్రటరీ సాగర్ మెహ్రాతో ఫిషరీ న్యూస్ ప్రతినిధుల భేటీ. గాజుల దిన్నెలో ఫిషరీస్ బిజినెస్ హబ్ ప్రణాళిక. ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి ప్రకటన. పశ్చిమ బెంగాల్లో నదులు చెరువుల సమీపంలో నిర్మాణాలకు మత్స్యశాఖ నుండి ఎన్ఓసి తప్పనిసరి. మహారాష్ట్రలోని విదర్భాలో ఫ్రెష్ వాటర్ ఫిషరీస్ మీద ప్రత్యేక దృష్టి. మంత్రి రాణే ప్రకటన. చేపల పెంపకంపై 40 పద్యాలు రచించిన మంగళూరుకి చెందిన ఫిషరీస్ ఎక్స్పర్ట్. ఇక ప్రధాన వార్తల్లోకి వెళ్తే, దేశంలోనే మొట్టమొదటి ఫిషరీస్ మరియు ఆక్వాకల్చర్ న్యూస్ ప్లాట్ఫామ్ ఫిషరీ న్యూస్ టీమ్ ఇటీవల తమ ఢిల్లీ ట్రిప్ లో ఇన్లాండ్ ఫిషరీస్ జాయింట్ సెక్రటరీ శ్రీ సాగర్ మెహ్రాను కలిశారు. ఫిషరీ న్యూస్ సీఈఓ శ్రీ ఐవి రెడ్డి మరియు సాగర్ మెహ్రా మధ్య జరిగిన భేటీలో దేశంలోని ఆక్వాకల్చర్ ప్రస్తుత పరిస్థితి, పిఎంఎంఎస్వై మరియు పిఎంఎంకేఎస్ఎస్వై స్కీమ్ల అమలు, ఇంకా నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ వంటి అంశాలు చర్చకు వచ్చాయి. ఈ భేటీకి సంబంధించిన పాడ్కాస్ట్ త్వరలోనే ఫిషరీ న్యూస్ ఛానల్లో వెబ్ కాస్ట్ కానుంది. కేరళలో రెండవ అతిపెద్ద ఫిషింగ్ హార్బర్ అయిన పోలియార్ ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణ పనులను రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సాజీ చెరియన్ ప్రారంభించారు. రాష్ట్రంలోని విజిజం ఫిషింగ్ హార్బర్ తర్వాత ఇదే పెద్ద హార్బర్ కావటం విశేషం. పోలియార్ ఫిషింగ్ హార్బర్ ని స్థానిక మత్స్యకారుల చిరకాల స్వప్నంగా అభివర్ణించిన ఆయన దీనివల్ల దాదాపు 25,000 మంది మత్స్యకారులు లబ్ధి పొందనున్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పోలియార్ ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టు మొత్తం ఖర్చు 343 కోట్లు కాగా దీనిలో ఇంకా 200 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సి ఉంది. నెల్లూరు జిల్లాలో ఉన్న ఫాల్కన్ మెరీనే ఎక్స్పర్ట్స్ అనే రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ లైసెన్స్ ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. నిబంధనలను తొంగలో తొక్కి సేఫ్టీ మరియు కాంప్లియన్స్ స్టాండర్డ్స్ పాటించకపోవడం వల్లనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ఇండియన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా మేలుకొంది. అయితే ఫాల్కన్ ప్లాంట్ ని నమ్ముకున్న మత్స్యకారులు, ఉద్యోగుల భవిత అంధకారంగా మారటం బాధాకరం. కర్నూలు జిల్లాలోని గాజుల దిన్నె ప్రాజెక్టు ప్రాంతంలో ఫిషరీస్ బిజినెస్ హబ్ ఏర్పాటు కోసం కృషి చేస్తానని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం ప్రాజెక్టు వద్ద జరిగిన అవగాహన సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సమావేశానికి జిల్లా మత్స్యశాఖ డీడీ శ్యామల, జీడీపీ డిఈ విజయ్ కుమార్ హాజరయ్యారు. మత్స్యకారులతో జరిగిన చర్చలో గాజుల దిన్నె ప్రాజెక్టులో 350 మంది మత్స్యకారులు పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. మత్స్య సంపదను పెంచేందుకు కష్టపడి పనిచేసే మత్స్యకారులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలను వారు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ముఖ్యంగా ఇక్కడ ఫిషరీస్ బిజినెస్ హబ్ ఏర్పాటు చేయడం ద్వారా కార్మికుల పరిస్థితులు మెరుగుపడతాయని పేర్కొన్న జయనాగేశ్వరరెడ్డి మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. మహారాష్ట్ర ఫిషరీస్ అండ్ పోర్ట్ డెవలప్మెంట్ మత్స్య ఓడల మంత్రి నితేష్ రాణే తమ ప్రభుత్వం విదర్భ ప్రాంతంలో మంచినీటి చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తుందని ప్రకటించారు. విదర్భలో ఉన్న అనేక జలాశయాలలో ఫ్రెష్ వాటర్ స్పీసీస్ పెంపకానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ప్రకటించిన ఆయన ఆ ప్రాంతంలో మత్స్య రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారి పురోగతికి అధికారులు తగు చర్యలు చేపట్టవలసిందిగా సూచించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నాగ్పూర్ డివిజన్ లో చేపల రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను సీనియర్ అధికారులతో సమీక్షించారు రాణే. జల వనరుల మరమ్మత్తు మరియు అధిక నాణ్యత గల చేపల విత్తనాల లభ్యతపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించిన మంత్రి మార్కెట్లో మత్స్యకారులకు నూతన అవకాశాలు అందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముగించారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రం రూపొందించిన డీప్ సీ మైనింగ్ ప్రణాళికపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సాజీ చెరియన్ ఈ ప్రణాళిక వలన మత్స్య సంపదకు మరియు మత్స్యకారుల జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. తమ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం మరియు రాష్ట్రంలో ఉన్న మత్స్యకారుల సంఘాలు ఏకమై డీప్ సీ మైనింగ్ పై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియ వలన తీవ్రంగా మత్స్య సంపద మృత్యువాత పడి మత్స్యకారులకు జీవనం దుర్భరం అవ్వటమే కాక తీర ప్రాంతం కోతకు గురై పెను ప్రమాదాలు కూడా సంభవించవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా చెరియన్ 2002 మైనింగ్ చట్టం మరియు దాని తాజా సవరణలను కూడా సమీక్షించారు. కర్ణాటకలోని పయస్విని నదిలో ఇటీవల వేలాది చేపలు చనిపోతూ ఉండటంతో స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వేల సంఖ్యలో చేపల మృత్యువాత పడటానికి కాలుష్యమే ప్రధాన కారణమని నమ్ముతున్నారు. నాగపట్టణ వెంటెడ్ డ్యాం దిగువ ప్రాంతంలో ఆదివారం వందలాది చేపలు చనిపోయినట్లు గుర్తించారు. సోమవారం బస్మట్కా మరియు కాంతమంగళ ప్రాంతాల్లో కూడా చేపలు చనిపోయాయి. నీరు కూడా నల్లగా మారిపోయింది. సులియా పట్టణ పంచాయతీరాజ్ చీఫ్ ఆఫీసర్ సుధాకర్ నది నీటిని పరీక్షించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. స్థానికులు కేఎఫ్డీసీ రబ్బర్ యూనిట్ నుండి కలుషిత నీరు నదిలోకి చేరటం వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. రబ్బరు ప్లాంట్ యొక్క వ్యర్థాల సేకరణ పైపును దుండగలు పగలగొట్టడంతో నది నీరు కలుషితమైందని పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ సిబ్బంది, స్థానిక మత్స్యకారులు మరియు ప్రకృతి ప్రేమికులు కలిసి ఇటీవల ఉత్తర కర్ణాటకలోని హొన్నావర్ తాలూకాలోని టోంకా బీచ్ లో 95 ఆలివ్ రిడ్ల తాబేళ్ల పిల్లలను
సముద్రంలోకి విడిచిపెట్టారు. ఈ సందర్భంగా స్థానిక మత్స్యకార సంఘం నాయకుడు రాజేష్ టాండేల్ మాట్లాడుతూ 2024 డిసెంబర్ తాబేళ్లు గుడ్లు పెట్టాయని, వీటిని జాగ్రత్తగా సంరక్షించిన మత్స్యకారులు మరియు సిబ్బంది ఆలివ్ రిడ్ల తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టారని అన్నారు. వీరు చూపిన ఈ మార్గం మరెందరికో ఆదర్శం కావాలని కోరుకుంటోంది ఫిషరీ న్యూస్. అరేబియా సముద్రంలో ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా FSI ఇటీవల చేసిన సర్వేలో అరుదైన చేపలు మరియు క్రస్టేసియన్లతో సమృద్ధిగా ఉన్న ప్రదేశాలు కనుగొనబడ్డాయి. ఈ సర్వేకి PMMSY స్కీమ్ ద్వారా నిధులు సమకూర్చడం విశేషం. ఈ సర్వేలో భాగంగా ఉపయోగించిన డీప్ సీ ట్రాలర్ 300 నుండి 540 మీటర్ల లోతులో నూతన ఆవిష్కరణలు చేయటం విశేషం. కేరళలోని కొల్లం నుండి గోవా వరకు జరిగిన ఈ యాత్రలో తీరానికి 100 నుండి 120 నాటికల్ మైళ్ల దూరంలో హంప్ బ్యాక్ నైలాన్ రొయ్యలు, అరేబియన్ ఎర్ర రొయ్యలు, డీప్ సీ లాబ్స్టర్లు, డీప్ సీ స్క్వాట్ లాబ్స్టర్లు ఇంకా సెఫలోపాడ్స్ పుష్కలంగా ఉన్నట్లు వెల్లడైంది. గోవా స్టేట్ ఫిషరీస్ కి కీలక శుభవార్త. భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSY కింద రాష్ట్రానికి 2.8 కోట్ల గ్రాంట్ లభించబోతోంది. కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ గోవాలో కోల్డ్ స్టోరేజీ సదుపాయాలు నిర్మించడానికి ఈ గ్రాంట్ను విడుదల చేయనుంది. ఇంతేకాకుండా 1.5 కోట్ల నిధులు రిఫ్రిజిరేటెడ్ వాహనాల కోసం ఉపయోగించనున్నారు. కేంద్రం ఇంకో 9.6 కోట్ల నిధులు ఫ్రెష్ సీ ఫుడ్ ని రవాణా చేసి ఇన్సులేటెడ్ వెహికల్స్ పై ఖర్చు చేయనుండటం విశేషం. కేంద్ర మత్స్య పశుసంవర్ధక కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ న్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ సెంటర్ NASCలో ఏషియన్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఫోరం ను ప్రారంభించారు. 14వ AF లో 24 దేశాలకు చెందిన 1000 మంది ఆక్వాకల్చర్ సైంటిస్ట్స్, ఇండస్ట్రియలిస్ట్ మరియు స్టాక్ హోల్డర్స్ పాల్గొంటున్నారు. 18 సంవత్సరాల తర్వాత భారతదేశంలో AF ను నిర్వహించడం విశేషం. వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్లూ రెవల్యూషన్ మరియు ప్రగతిశీల ప్రభుత్వ విధానాలు భారతదేశంలో ఆక్వాకల్చర్ రంగం ఎదగటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అంతర్జాతీయ ట్రేడ్ నెట్వర్కింగ్ మరియు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ని యాక్యులరేట్ చేయడానికి ఏషియన్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఫోరం లాంటి ఈవెంట్స్ ఎంతగానో దోహదపడతాయి. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు వారు నిర్వహించిన ఇన్సూరెన్స్ అవగాహన సదస్సు ఇటీవల ఏలూరు జిల్లా కైకలూరులో జరిగింది. రాష్ట్ర మత్స్యశాఖ, ఇన్సూరెన్స్ కంపెనీలు, కామన్ సర్వీస్ సెంటర్ స్కీమ్ అధికారులు మరియు ఇతర స్టాక్ హోల్డర్స్ పాల్గొన్న ఈ సమావేశంలో ఆక్వా రైతులకు ఇన్సూరెన్స్ పై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సమావేశానికి 100 మందికి పైగా ఆక్వా రైతులు మరియు 6 సంఘాల అధ్యక్షులు పాల్గొనడం విశేషం. మహారాష్ట్రలో ఫిషింగ్ బోట్లు మరియు ట్రాలర్లపై డ్రోన్ల రూపంలో ప్రభుత్వం నిఘా నేత్రం పెట్టింది. దీనివలన అక్రమార్కుల ఆగడాలకి అడ్డుకట్టపడి స్థానిక మత్స్యకారులకు ఎంతో మేలు జరగనుంది. రాష్ట్ర మత్స్యశాఖ ఇప్పటికే గస్తీ బోట్లను ఉపయోగించి తీరంలో కాపలా కాస్తూ అక్రమ వేటను నిరోధిస్తున్నా అక్రమ చేపల వేట మాత్రం ఆగడం లేదు. మహారాష్ట్ర మెరైన్ ఫిషింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 2021 ని అనుసరించి అక్రమంగా వేట చేస్తున్న బోట్లని పట్టుకుంటే వారిని తీరానికి తీసుకువచ్చి తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఇతర బోట్ల వారు తప్పించుకుపోతున్నారు. కావున గస్తీ బోట్లు మరియు డ్రోన్ల మధ్య సమన్వయం ఇంకా పెరిగితే గాని అక్రమ వేట చేస్తున్న వలస మత్స్యకారుల నుండి స్థానిక మత్స్యకారులకు ముప్పు తగ్గదు. ఇప్పటికే అక్రమ వేట చేస్తే మహారాష్ట్ర బోట్లకి 1 లక్ష రూపాయలు మరియు ఇతర రాష్ట్ర బోట్లకి 2 లక్షల రూపాయలు ఫైన్ విధిస్తున్నారు. రోజుకు 3 పర్యాయాలు డ్రోన్లను ఎగరవేస్తున్నారు. ఈ ప్రక్రియనంతా ఒక డ్రోన్ ఆపరేటర్, పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరియు స్థానిక గ్రామంలోని ఎన్నుకోబడిన ఒక సాగర్ మిత్ర పర్యవేక్షిస్తూ ఉంటారు. జనవరి 28 నాటికి 120 అక్రమ ట్రోలర్లపై యాక్షన్ తీసుకోవడం విశేషం. ఈ ప్రక్రియపై స్థానిక మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇంకా కొన్ని లోపాలు సవరించుకోవాల్సి ఉంది. హైదరాబాద్ లోని NFDB ప్రధాన కార్యాలయంలో ఫిషరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ మరియు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ పై తెలంగాణ మత్స్యకారులకి అవగాహన పెంచేందుకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కు NFDB చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ విజయ్ కుమార్ బెహ్రా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ స్టేట్ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ మెట్టు సాయి కుమార్ రాష్ట్రంలోని మత్స్య సంపదపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ వర్క్ షాప్ లో ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వ్యవస్థాపకులు, రైతులు మరియు ఎంటర్ప్రెన్యూర్స్ పాల్గొని ఆయా స్కీంలపై సంపూర్ణ అవగాహన పొందారు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల కృణగుతున్న భవంతుల అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎవరు నదులు, చెరువులు మరియు చిత్తడి నేలల వద్ద బిల్డింగ్ కట్టాలనుకున్నా మున్సిపల్ అనుమతులతో పాటు స్టేట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందటం కంపల్సరీ అన్నారు. ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి
బిప్లాబ్ చౌదరి పేర్కొన్నారు. ఈ ప్రకటనపై స్పందించిన మత్స్యశాఖ అధికారులు ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సర్క్యులర్ పంపనున్నట్లు తెలిపారు. ఎవరైనా ఈ రూల్ ని ఉల్లంఘిస్తే తక్షణమే ఆ కట్టడాన్ని కూల్చివేస్తామని తెలిపారు. దీనివలన జల కాలుష్యం తగ్గి మత్స్య సంపద అభివృద్ధి చెందుతుందని అధికారులు అంచనా వేశారు. విజయవాడలోని ఎంపీఈడిఏ రీజనల్ డివిజన్ అధికారులు ప్రాసెసింగ్ వర్కర్స్ కోసం సీ ఫుడ్ వాల్యూ ఎడిషన్ ట్రైనింగ్ సెషన్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలోని సదరన్ ట్రాపికల్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో నిర్వహించబడింది. ఎంపీఈడిఏ ఆర్డీ జాయింట్ డైరెక్టర్ శ్రీ విజయ్ కుమార్ యారగల్ ఈ శిక్షణ సెషన్ ను ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో దాదాపు 50 మంది ప్రాసెసింగ్ కార్మికులు పాల్గొని సీ ఫుడ్ వాల్యూ ఎడిషన్ పద్ధతులపై ప్రత్యేక శిక్షణ పొందారు. ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు సీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి చాలా అవసరమని ఎంపీఈడిఏ ప్రతినిధులు పేర్కొన్నారు. క్రాప్ స్టిక్స్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థమైన సురిమి ఉత్పత్తిలో రష్యా ముందంజలో ఉంది. 2024లో 70,800 టన్నులు ఉన్న ప్రొడక్షన్ నుండి 2025లో 85,000 టన్నులకు పెరిగే అవకాశం ఉంది. సురిమి 5 ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ఇటీవల బడ్జెట్ లో భారత ప్రభుత్వం 30% నుండి 5%కి తగ్గించడం మనందరికీ తెలిసిందే. ఈ నిర్ణయం తమకు అనుకూలంగా మారనుందని ఆల్ రష్యన్ అసోసియేషన్ ఆఫ్ ఫిషరీస్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ వారు భావిస్తున్నారు. దీనివలన సురిమిని అధిక మోతాదులో భారత్ కి సరఫరా చేయవచ్చని, ఇప్పటికే ప్రాసెసింగ్ రంగంలో ముందున్న భారత్ కి దీని ద్వారా రా మెటీరియల్ ప్రాసెసింగ్ రంగంలో ఎంతో మేలు జరగనుందని తెలిపారు. ఇటీవల జరిగిన వాల్యూ ఎడిషన్ ఇన్ ఆర్నమెంటల్ ఫిష్ క్లస్టర్స్ అనే వర్క్ షాప్ లో మదురైకి ఆర్నమెంటల్ ఫిషరీస్ కి హబ్ గా మారే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. ఐసీఏఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ భువనేశ్వర్ డైరెక్టర్ సరోజ్ కుమార్ స్వాన్ పశ్చిమ కనుమలు దగ్గరగా ఉండటం వలన ఈ ప్రాంతంలో నీటి క్వాలిటీ చాలా బాగుంటుందని, అందువలన ఇక్కడ ఆర్నమెంటల్ చేపలను బాగా ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. ఒకప్పుడు చెన్నై మాదిరి ఇప్పుడు మదురైలో కూడా ఆర్నమెంటల్ ఆక్వాకల్చర్స్ క్లస్టర్లుగా మారి సీడ్ మరియు ఫీడ్ పై అవగాహన పెంచుకొని మేలు రకం ఫిష్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారని అన్నారు. స్వెన్ దేశంలో ఉన్న 700 రకాల చేపల్లో దాదాపు 100 రకాలు పశ్చిమ కనుమలలో నుండి వచ్చినవే కావున మదురైలోని పెంపకందారులు ఎగ్జోటిక్ ఫిష్ వెరైటీలకు అందించగలుగుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తమిళనాడులోని పులికాట్ ప్రాంతానికి చెందిన ఆదివాసీ మహిళలకు నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రీసోర్స్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ వారు సంయుక్తంగా పర్ల్ స్పాట్ కల్చర్ ఇంకా క్రాబ్ ఫెటరింగ్ అండ్ క్లో ఫిష్ ఆక్వాకల్చర్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పులికాటు ప్రాంతంలో ఉన్న చెంచి అమన్ నగర్ కు చెందిన 155 మంది మహిళలు పాల్గొన్నారు. సెంటర్ ఫర్ పెనిన్సులర్ ఆక్వాటిక్ జెనెటిక్ రీసోర్సెస్ కొచ్చికి చెందిన శాస్త్రజ్ఞులు పైన చెప్పబడిన ఆక్వాకల్చర్ పద్ధతులలో రకరకాల టెక్నాలజీలను ప్రదర్శించారు. అంతేకాక వీరిలో 100 మందిని ఎంపిక చేసి 3 క్లస్టర్స్ గా విభజించి వారందరికీ NBFGR క్యాంపస్లలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల ఆదివాసీ మహిళల జీవితాలు బాగుపడి వారి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఏర్పడుతుంది. కాదేది కవితకు అనర్హం అన్నట్లు కవులు దేని మీదైనా కవిత్వం రాసేయగలరు. కానీ మంగళూరుకి చెందిన ఫిషరీస్ ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ శివప్రకాష్ చేపలపై 1-2 కాదు ఏకంగా 40 పద్యాలు రచించారు. వీటికి ముగ్ధుడైన CMFRI మాజీ డైరెక్టర్ ఏ గోపాలకృష్ణన్ టెక్నాలజీ వర్సెస్ సైకాలజీ అనే పుస్తకంలో ప్రచురించారు. ఈ పద్యాలు మత్స్య రంగంలో రీసోర్స్ సస్టైనబిలిటీ, కన్సర్వేషన్, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అప్రోచ్, రెస్పాన్సిబుల్ ఫిషింగ్, నేచురల్ సెక్యూరిటీ, లైవ్లీహుడ్ upliftment, cleanliness, hygiene, impact of technologies associated with fishing, fish farming మరియు మార్కెటింగ్ వంటి థీమ్స్ పైన రాయటం విశేషం. ఇంతటితో FN వీక్లీ సమాప్తం. ఫిషరీ న్యూస్ ని ఫాలో అవ్వండి.